అంటే యాజ్ డైరెక్టర్‌గా మీరు కెరీర్ స్టార్ట్ చేసి 25 ఇయర్స్ అయింది. కంప్లీట్ అయింది సార్. సిల్వర్ జూబ్లీ ఇయర్. అంటే ఈ 25థ్ సినిమా అంటే 25థ్ ఇయర్‌లో 'కుబేరా' రావటం, ఇది ఇంత మంచి సక్సెస్ అవ్వటం, పర్సనల్‌గా యాజ్ ఏ డైరెక్టర్‌గా మీకెంత వరకు సంతృప్తినిచ్చింది సార్? చాలా అంటే అంటే ఒక ఒక మైలురాయి 25 సంవత్సరాలనేది. నేను యాక్చువల్లీ ఎప్పుడో నేను యాక్చువల్లీ 25 సంవత్సరాలు అనుకోలేదు. తీస్తున్న స్టార్ట్ చేసినప్పుడు వెళ్ళిపోతా ఉంటే మధ్యలో ఎప్పుడో ఒక 3 మంత్స్, 4 మంత్స్ బ్యాకే అరే 25థ్ ఇయర్ ఇది వస్తుందనగానే సడెన్‌గా ఒక ప్రెషర్ కూడా అనిపించింది నాకు. ఓకే. అంటే ఇది అరే ఏదైనా అంటే అంటే 25థ్ దాన్ని మరీ ఎక్కువ ఆ! 25, 25, 25 అనుకుంటే ఏం చేస్తున్నాం అని. ఎందుకంటే నేను మామూలుగా ఒక సినిమా తర్వాత సినిమా రాయడం తర్వాత అలా ఇంకో రాయడం. చేస్తున్నారు గానీ మధ్యలో ఎప్పుడో సో ఇది అనగానే అరే ఇది ఏంటి అని ఒకసారి ఆలోచించాను. దెన్ ఐ థాట్ దిస్ ఈజ్ మోర్ దెన్ యాప్ట్. అంటే ఒక అంటే దీనికి ఒక సామాజిక స్పృహ నేపథ్యం అని కొట్టినట్టు కాకుండా ఇప్పుడు లీడర్‌లో అవుట్ అండ్ అవుట్ నేను చెప్పగలను. ఇది విష్ఫుల్ థింకింగ్ ప్రజలందరికీ ఇలాంటిది కావాలని ఒక లీడర్‌ని ఎన్నుకొని ఇలా అవుతారు. ఇందులో ఒక ఆహ్, ఇందులో ఒక సామాజిక స్పృహ కంటెంట్ గాని, ఒక అవేర్‌నెస్ నా ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయాలు ఒక రిచ్ పూర్ డివైడ్ గాని, క్లాస్ డిఫరెన్స్ గాని, ఒక అండర్ డాగ్ ఒక మార్జినలైజ్డ్ వ్యక్తి, వీకర్ వ్యక్తి స్టోరీ గాని, ఇట్లాంటియన్నీ ఆహ్, ఇయన్నీ గొప్ప విషయాలే. అంటే కానీ ఇది అంతర్లీనంగా నడుస్తున్నాయి సినిమాలు. ఇది చెప్పాలి అంటే ఏం చెప్తాము అనేది ఇందులో ఉండదు బేసిక్‌గా. సో, బతుకు కోసం బతుకా, గొప్పోడి బతుకు, పేదోడి బతుకి తేడా లేదా? అంటే ఒక లైఫ్‌లో అంటే ఒక కంటెంట్‌మెంట్‌తోటి ఉండొచ్చా? ఏదైనా సరే నువ్వు నీ జీవితం పట్ల ఒక ప్రేమతో ఉండాలన్న ఏవో అంటే చాలా ఉన్నాయి బేసిక్ ఇందులో. సో, ఒకటని కాదు. సో, ఇలాంటి అండ్ ఆల్సో ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ క్లాస్ డిఫరెన్స్ ఇంత పెద్ద అత్యంత ధనవంతులున్న డివైడ్ ఉంది కదా! ఆ డివైడ్ చూపించడం, ఒక 2 ప్రపంచాలు చూపించడం ఇట్లాంటియన్నీ కుదిరినందుకు నేను యాక్చువల్లీ ఇది మంచి నా 25థ్ ఇయర్‌లో చాలా కరెక్ట్ సినిమా అనిపించింది యాక్చువల్లీ.